మాకైతే ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. ఏ కేసు మీద తీసుకెళ్తున్నారు, ఏ కోర్టుకు తీసుకెళ్తున్నారు, కనీసం ఇన్ఫర్మేషన్ నాకైనా ఇవ్వాలి, భార్యగా మా మామగారికి వాళ్ళ తండ్రి గారికైనా ఇవ్వాలి. ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దౌర్జన్యంగా తీసుకొని వెళ్ళారు సార్. బలవంతంగా దౌర్జన్యంగా తీసుకొని లాక్కొని వెళ్ళారు నా భర్తని. ఏమ్మా ఈరోజే కదా అంటే నిన్న ఉన్న కేసుల్లోంచి బెయిల్ వచ్చి అన్ని కేసుల్లో బెయిల్ వచ్చిందా? అన్ని కేసుల్లో బెయిల్ వచ్చింది సార్. అన్ని కేసుల్లో నార్మల్గా నిన్న బెయిల్ వస్తుంది అనగా రీసెంట్గా ఒక 4 రోజుల క్రిందలో ఒక కేసు పెట్టారు, దాంట్లో స్టే తీసుకొచ్చారు మా లాయర్ గారు. నిన్న ఒక కేసు పెట్టారు మార్నింగ్, నిన్న దాంట్లో కూడా స్టే తీసుకొచ్చారు. మేము 400 కిలోమీటర్ల నుంచి జర్నీ చేసి బెయిల్ వస్తుందన్న ఆనందంతో పసిపిల్లల్ని వేసుకొని తిండి తిప్పలు మానేసి ఎదురు చూసి బెయిల్ వస్తుంది, రేపు వస్తుంది, మాపు వస్తుంది ఎదురు చూసి ఇక్కడికి వచ్చి చూస్తే తీరా నా కళ్ళ ముందు నుంచి నా భర్తని లాక్కొని దౌర్జన్యంగా తీసుకెళ్తున్నారు సార్. ఎన్ని నెలలు అయిందమ్మా ఇప్పటికి? 8 నెలలు అవుతుంది సార్. 8 నెలలు అవుతుంది. ఏ కేసులు పెట్టారమ్మా? పెట్టని కేసు అంటూ ఏమీ లేదు సార్. అన్ని కేసులు పెట్టారు. పీడీ యాక్ట్ పెట్టారు, నిర్దాక్షిణ్యంగా పీడీ యాక్ట్ ఎవరి మీద పెడతారో తెలుసు కదా సార్. రేపిస్టుల మీదనో కిడ్నాప్ చేసే వాళ్ళ మీద పెడతారు. నా భర్త మీద పెట్టని కేసు అంటూ లేదు. అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు, కిడ్నాప్ కేసు పెట్టారు. ఏదో ఏంటి చైర్మన్ పదవిలో ఉండి 10,000 దొంగతనం కేసు పెట్టారు సార్. మాచర్ల చుట్టుపక్కల ఏవేవి ఉన్నాయో స్టేషన్లు, వెల్దుర్తి స్టేషను, దుర్గి స్టేషను, కంబంబాడు స్టేషను, సాగర్ స్టేషను, మాచర్ల రూరల్ స్టేషను, అన్ని వాటిలలో అన్ని స్టేషన్లలో పెట్టి నిర్దాక్షిణ్యంగా తిప్పుతున్నారు సార్.